పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు రాసినటువంటి 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చదువుకుందాం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ లేఖన భాగాన్ని మనం ఆలోచన చేస్తే, పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఆయన కొరింథీ సంఘానికి సువార్త ప్రకటిస్తూ, కొరింథీ సంఘములో ఉన్నటువంటి ఆ విశ్వాస జీవితములో వారు ఏ రీతిగా దేవుని యొక్క దివ్యమైనటువంటి కార్యాలు వారు అనుభవించాలో ఆ అనుభవాన్ని ఆయన మన ముందుంచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎందుచేతనంటే ఈ కడవరి దినాల్లో, భయంకరమైనటువంటి పరిస్థితులు కలిగినటువంటి దినాలలో దేవుని యొద్ద నుంచి దివ్యమైన కార్యాలు మనం అనుభవించాలి అంటే గనక మనలో విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసమైనటువంటి వాక్కును నువ్వు ప్రొనౌన్స్ చేయవలసినటువంటి వారమై ఉన్నాం, మాట్లాడవలసినటువంటి వారమై ఉన్నాం. విశ్వాసం అన్నది వినుట వలన విశ్వాసము అని దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. ఆ వినుట క్రీస్తును గూర్చినటువంటి మాట అని లేఖనములో మనందరికీ తెలుసు. అయితే నీలో నాలో ఆ విశ్వాసం ఉన్నట్లయితే ఆ విశ్వాసాన్ని మనం ఏం చేయాలంటండి, మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసపు వాక్కును, మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసపు మాటను మనలో నుంచి మనము రిలీజ్ చేయవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వాసము మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసపు వాక్కును ఏ రీతిగా మనము రిలీజ్ చేయాలి అంటే దేవుని యొక్క దైవలేఖనములో చాలా వివరముగా మనము చూడబోతూ ఉన్నాం. ప్రస్తుత సంఘాలలో దేవుని యొక్క వాక్యము బోధిస్తూ ఉంటూ ఉన్నారు. లేఖనాలు తెలుసు, బైబిల్ గురించి తెలుసు, తెలియకపోవడం అంటూ ఏమీ కాదు. కానీ దేవుని యందు ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని ఏ రీతిగా రిలీజ్ చేయాలో సంఘాలలో బోధించలేనటువంటి స్థితిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసాన్ని మనము రిలీజ్ చేయాలి అంటే కనుక ఏ రీతిగా లేఖనాన్ని మనము వెంబడించవలసినటువంటి వారమై ఉన్నాం. సర్వసాధారణంగా ప్రతి క్రైస్తవ కుటుంబంలో బెడ్రూముల్లో, లివింగ్ రూముల్లో మనకందరికీ దేవుని యొక్క వాక్యాలు పెట్టుకోవడం చాలా ఇష్టం అండి. కానీ దేవునిలో ఉన్నట్టు దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసాన్ని ఏ రీతిగా మనము ఆపరేట్ చేయాలి, దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసాన్ని ఏ రీతిగా మనము రిలీజ్ చేయాలి అన్నది మాత్రము నేర్చుకోలేని వారిగానే మనం జీవిస్తూ ఉన్నాం. అయితే ప్రభు చేసినటువంటి కార్యాలకు మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని రిలీజ్ చేయడానికి కృతజ్ఞతాస్తుతులు విస్తరింప చేయులాగున, ప్రభువా నా జీవితంలో చేసినటువంటి కార్యాలను, ప్రభువా నా జీవితంలో చేయించినటువంటి మేళ్లను కృతజ్ఞతా రూపముగా నీలో ప్రారంభమైనది నీలో నుంచి నువ్వు విడుదల చేయవలసినటువంటి వారమై ఉన్నాం. నీలో నుంచి నువ్వు ఎప్పుడైతే విడుదల చేయడానికి నువ్వు ఇష్టపడతావో దేవుని యొక్క దైవ కార్యాలు మన జీవితాల్లో ప్రభు నెరవేర్చేటువంటి దేవుడు. లేదన్నట్లయితే మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని రిలీజ్ చేయకపోతే దేవుని యొక్క దైవ కార్యాలన్నీ డార్మెంట్గా పడి ఉన్నాయి అన్న విషయాన్ని మనము గమనించవలసిన వారమై ఉన్నాం. సర్వసాధారణంగా లోకములో అనేక రకాలైనటువంటి కంపెనీలు ఉన్నాయి. టాటా కంపెనీ అని, యాపిల్ కంపెనీ అని, ఎన్నెన్నో రకాలైనటువంటి కంపెనీ పేర్లతో వారు ఉన్నతంగా కంపెనీలను ప్రారంభిస్తూ ఉంటారు. కానీ ఆ కంపెనీ యొక్క అభివృద్ధి బిల్డింగ్లను బట్టో కానీ, లేదా ఆ కన్స్ట్రక్షన్ జరిగినటువంటి ఆ స్థలాన్ని బట్టో, లేదా వారు ఆ పెట్టినటువంటి పెట్టుబడులను బట్టో కానీ ఆ కంపెనీ యొక్క అభివృద్ధిని చూడలేము. ఏ స్థితిలో ఆ కంపెనీ యొక్క అభివృద్ధి చూడగలము అంటే ఆ కంపెనీ యొక్క ఓనర్స్ కానీ, ఆ కంపెనీకి ఏర్పాటు చేయబడినటువంటి పెద్దలు, ఎల్డర్స్ కానీ వారి హృదయాలలో ఉన్నటువంటి క్రొత్త టెక్నాలజీని, వారి హృదయాలలో ఏ థాట్ అయితే వారికి వచ్చిందో ఆ క్రొత్త టెక్నాలజీని ప్రజలలోనికి వారు రిలీజ్ చేసినప్పుడు ఆ కంపెనీలు ఆశీర్వదించబడతాయి. ప్రియ క్రైస్తవ బిడ్డలారా, అదే రీతిగా
స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ అనేది మనలో ఉన్నటువంటి ఆ విశ్వాస జీవితాన్ని, నీలో ఉన్న ఆ నూతనమైనటువంటి ఆ వాక్కును, ప్రభు చేసినటువంటి కార్యాల ద్వారా మనలో ఉన్నటువంటి ఆ కృతజ్ఞతా భావాన్ని నువ్వేం చేయాలంటండి, రిలీజ్ చేయవలసినటువంటి వారమై ఉన్నాం. అవును ప్రభువా, నన్ను అనేకమైనటువంటి పరిస్థితుల్లో నుంచి లేవనెత్తావు ప్రభువా, నీకు కృతజ్ఞత. నన్ను ఒకానొక దినాన కరోనా వైరస్లో చనిపోకుండా నువ్వు నన్ను కాపాడినందుకు నీకు కృతజ్ఞత. ప్రభుని నేను మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఏమంటే ఒక డాక్టర్ బాగున్నాడు అంటే, ఆ డాక్టర్ యొక్క ట్రీట్మెంట్ బాగుంది అంటే నేను చెప్పకుండా ఉండలేం. అవునా కాదండి? అనేక మందికి ప్రచారం చేస్తూ ఉంటాం. ఒక కాలేజ్ బాగుందంటే ప్రచారం చేస్తూ ఉంటాం. ఒక స్కూల్ బాగుందంటే ప్రచారం చేస్తూ ఉంటాం. ఒక డిపార్ట్మెంట్ బాగుందంటే ప్రచారం చేయకుండా ఉండలేం. కానీ ప్రభు నా జీవితంలో చేసిన కార్యాలు ఎన్నడూ నేను దాచడానికి వీల్లేదు. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి అనేక మంది దేవుని మహిమపరచినట్లు కృతజ్ఞతాస్తుతులు విస్తరింపచేయులాగున అందుచేతనే విశ్వసించి తిని గనుక మాట్లాడి తిని. ప్రభు చేసిన కార్యాన్ని ప్రచురపరిస్తే పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఏ స్థితి నుంచి ఏ స్థితికి నడిపించబడ్డాడో మనం చూడగలిగినట్లయితే 2వ తిమోతికి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి మనం చదువుకుందాం. మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి విశ్వాసము కాపాడుకొంటిని. చాలమ్మా ప్రియ క్రైస్తవ బిడ్డారా, సర్వసాధారణంగా ఈ వాక్యము చనిపోయిన తర్వాత బ్యానర్ మీద రాస్తారు. అవునా కదా అండి? మంచి పోరాటం అది ఎలా జీవించనివ్వండి, వాక్యం మాత్రం చాలా అందమైన వాక్యం రాస్తారు. పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఈ యొక్క పత్రికలు రాసే సమయంలో పౌలు గారు ఎక్కడున్నారండి? పౌలు గారు ఎక్కడున్నారు? జైల్లో ఉన్నాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, జైల్లో ఉన్నాడు. సర్వసాధారణంగా పరిశుద్ధుడైనటువంటి పౌలు గారిని అనేక మంది ప్రశ్నించారు. ఈ పత్రికలన్నీ రాయడానికి, ఈ పత్రికలన్నీ ఇంతగా విశ్వాసంతో ఈ లేఖనాలన్నీ పొందుపరచడానికి మీలో ఉన్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి జీవితం ఏంటి అని అడిగితే పౌలు గారు ఏమని చెప్పాలండి? పౌలు గారు ఏమని చెప్పాలి? నేను ఒక ఉన్నతమైనటువంటి డిగ్రీ చేశానని చెప్పలేదు, నేను ఒక ఉన్నతమైనటువంటి కాలేజీకి వెళ్ళానని చెప్పలేదు. ఏమని చెప్తున్నాడండి పౌలు గారు? విశ్వాసమును కాపాడుకొంటిని. ప్రియ క్రైస్తవ బిడ్డారా, కొరడా దెబ్బలు తిన్నాడు, జైలు అనుభవాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లో పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఈ పత్రికలన్నీ రాసుకోవడం ప్రారంభించాడు. క్రొత్త నిబంధన కాలంలో ఇంచుమించుగా 3 వంతులు పత్రికలన్నీ పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు రచించినవే. కానీ ఆ పౌలు గారి యొక్క జీవితం ఏంటంటండి? చెరసాల అనుభవం. కొరడా దెబ్బలు తిన్నాడు, వేదనలు అనుభవించాడు. అటువంటి పరిస్థితుల్లో పౌలు గారిని అడిగితే నేను విశ్వాసమును కాపాడుకుంటేనే. ప్రియ క్రైస్తవ బిడ్డారా, పౌలు గారు దేవుని యొద్ద నుంచి అనుభవించినటువంటి ఆ అనుభవాన్ని, తనలో ప్రారంభమైనటువంటి ఆ దివ్యమైన కార్యాలను, ఆయనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని రిలీజ్ చేసినటువంటి స్థితి అక్కడ చూస్తూ ఉన్నాం. ఈరోజు నేను ఈ లేఖనాలను ధ్యానిస్తూ మన జీవితాల్లో వచ్చుచున్నటువంటి పోరాటాల్ని, మన జీవితాల్లో వచ్చుచున్నటువంటి శోధనల్ని, కష్టాల నుంచి విడుదల పొందడానికి పౌలు గారు ఈ విశ్వాసపు లేఖలను, ఈ విశ్వాసపు లేఖనాలను, ఈ విశ్వాసపు పత్రికలను మన ముందు ఉంచబట్టే ఈరోజు నేను ధ్యానిస్తూ దేవుడు మన జీవితాల్లో అనేకమైనటువంటి మేలులు చేయడానికి మన ముందు ఒక మార్గదర్శకుడుగా పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు ఈ పత్రికలన్నీ మన ముందు ఉంచాడు. ఈరోజు నేను ఆ పత్రికలను ధ్యానిస్తున్నాం. ఆ పత్రికలను ధ్యానిస్తూ దేవుని యొక్క లేఖనాలను మనం వింటూ అనేకమైనటువంటి కార్యాలు మనం చూస్తూ ఉన్నాము. కానీ ఏ రోజైనా ప్రభువా నువ్వు నా జీవితంలో చేసిన కార్యము, నాలో ఉన్న దాన్ని నేను అనేక మంది ప్రజలకు, అనేక మంది జనుల మధ్యన నేను రిలీజ్ చేస్తున్నాను ప్రభువా, నాలో ఉద్భవించిన ఆ విశ్వాసాన్ని నేను రిలీజ్ చేస్తున్నాను ప్రభువా అని నువ్వు చేయగలుగుతున్నావో లేదో ఒక్కసారి నీ అంతట నువ్వుగా పునర్విమర్శ చేసుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. ప్రభు మన జీవితాల్లో ఎన్నెన్నో మేలులు చేశారు, ఎన్నెన్నో కార్యాలు చేస్తూనే ఉన్నారు. ఆ కార్యాలను ఎన్నడూ నేను దాచడానికి వీల్లేదు.
ఆ కార్యాలను నువ్వు ఏం చేయాలంటండి, నీలో ఉన్న విశ్వాసాన్ని రిలీజ్ చేస్తే ప్రభువు కృప వెంబడి కృపతో ఆయన కార్యాలు ఇంకనూ అత్యధికమైన కార్యాలు మన జీవితాల్లో నెరవేర్చును గాక. ఆమెన్. ఎందుచేతనంటే ఈ స్పిరిట్ ఆఫ్ ఫెయిత్ మనలో ఉన్నదనుకోండి, మౌంటైన్స్ని మూవ్ చేయగలదు. ఎనిమి యొక్క ప్లాన్స్ అన్నిటినీ డిస్ట్రాయ్ చేయగలదు. నీలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని నువ్వు రిలీజ్ చేయకపోతే అపవాది యొక్క ప్లాన్స్ అన్నీ మన జీవితంలో ఇంప్లిమెంట్ అయిపోతాయి. మనం ఎవరమంటండి, క్రైస్తవ విశ్వాసులు అంటారండి. క్రైస్తవ విశ్వాసులకు ఇచ్చినటువంటి డిగ్రీ ఏంటో తెలుసా అండి? విశ్వాసం. ఆ విశ్వాసాన్ని, మనలో ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటుని అంటున్నాడండి. మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కాపాడుకుంటుని. పౌలు మీరు ఏం చేశారు అని అడగట్లేదు, మీరు ఎక్కడున్నారు అని అడగట్లేదు, ఏ స్థితిలో ఉన్నారని మాట్లాడట్లేదు పౌలు భక్తుడు. ఈ పత్రికలన్నీ నేను చెరసాల అనుభవంలో ఉన్నప్పుడు రచిస్తూ ఉన్నాను, కానీ నా విశ్వాసాన్ని కాపాడుకుంటున్నాను. ఈరోజు ప్రభు మందిరానికి వచ్చారు. నీవు ఒక బాధతో రావచ్చు, వేదనతో రావచ్చు, బలహీనతతో రావచ్చు, నీ కుటుంబంలో పరిస్థితులు బాగులేని స్థితి రావచ్చు. కానీ ఇప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా అండి? విశ్వసించి తిని కనుక మాట్లాడి తిని. నువ్వు మాట్లాడిన బిడ్డవైతే నిశ్చయముగా ఈరోజు మనందరి గృహాలలో ఆ పరిశుద్ధాత్మ దేవుడు శక్తి కలిగినటువంటి కార్యాలు కుమ్మరించును గాక. ఆమేన్.